నమస్తే అండి. ముందుగా నిన్న మా అభ్యర్థి మహాదేవప్ప చనిపోవడము, వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి వారు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్ లోపల బలవన్మరణం చెందిన మహాదేవప్ప మృతి కాంగ్రెస్ పార్టీ పాలనకు అద్దం పడతా ఉంది. ఇక దీనికి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు, రాజకీయం చేయదలుచుకోలేదు. సో భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉన్నది తెలంగాణలో అనే దానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన రేవంత్ రెడ్డి గారి ప్రచారం. మాకంటే రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన ప్రచారం చేసిండు భారతీయ జనతా పార్టీకి. మీకోసం ఒక భయం పుట్టుకున్నది రేవంత్ రెడ్డికి. ఎందుకు అనంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రత్యామ్నాయ పార్టీగా కనిపిస్తుంది తెలంగాణలో. ఆ పార్టీని చూసినారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని. ఇప్పుడు 2 సంవత్సరాల ప్రజాపాలన అని చెప్పి ప్రజాకంటక పాలన చేస్తున్నారు. కాబట్టి ప్రత్యక్షంగా స్పష్టంగా ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలంగాణ సమాజం నమ్మింది. కాబట్టి ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు రాబోతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా మీరు ఎన్ని రకాల గొంతుజించుకొని అబండాలు మోపి మా మీద అసత్య ఆరోపణలు చేసి మీరు ప్రచారం చేసినా చివరికి మీరు మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుని ఎన్ని రకాల డ్రామాలు చేస్తారో ప్రతి ఎన్నికల్లో చూస్తూనే ఉన్నారు తెలంగాణ సమాజం. ఈ ఎన్నికల్లో స్పష్టంగా ఒక ఆల్టర్నేట్ కనిపించింది. కాబట్టి మన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో అదేవిధంగా నేను ఇంతకుముందు కూడా ఈ స్టూడియోలోనే చెప్పిన, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ అనేది ఇర్రెలవెంట్. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకే పోటీ జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ మున్సిపల్ ఓట్ షేర్ పెరుగుతుంది, ఆల్రెడీ పెరిగింది. మాది ఓట్ షేర్ పెరిగింది, సీట్ షేర్ పెరుగుతుంది. ఖచ్చితంగా సీట్లు పెరుగుతాయి, ఓట్లు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూడండి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అందరూ అవాక్కయ్యే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ సమాజం ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉంది. మీరు ఏదో ఆషామాషిగా తీసుకున్నారు కానీ మీ డబ్బులకే, మీ అధికారం కోసమే, దౌర్జన్యాల కోసమే తెలంగాణ సమాజం తలవంచుతుంది అనుకుంటే కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకోవడం కోసం కూర్చున్నది. ఎందుకు అనంటే ఈరోజు నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి పాలన చూసినారు. నరేంద్ర మోడీ గారి ద్వారా వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూస్తూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటి స్థానిక సంస్థల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే దానికి మీరు కేటాయించిన నిధులు ఎంత, మీరు కేటాయించిన నిధుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి అంటే దాని గురించి మాట్లాడలేదు. మేమేమంటున్నాం అనంటే ఈ రోజు కాస్తో కూస్తో తెలంగాణలో స్థానిక సంస్థల లోపల మున్సిపాలిటీ లోపల అభివృద్ధి జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. ఏమి ఉంటే కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఇవ్వడానికి. భిక్షాందేహి అని చెప్పి దేశాల వైపు తిరుగుతా ఉన్నారు, ప్రపంచ బ్యాంకు వైపు తిరుగుతూ ఉన్నారు, అక్కడ జపాన్ బ్యాంకు వైపు తిరుగుతా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. అంతకు తప్ప మీ దగ్గర